కదా. మీకు ఈ సువార్తను ప్రకటించినటువంటి ఉపదేశం చాలా మంది ఉన్నారు కదా. వీరందరి కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం చేయాలి. చూడండి మీరు చాలాసార్లు గమనించినట్లయితే ఎందుకు వారి సువార్తికుల కోసం మనం ప్రార్థించాలంటే వారు ధన్యమైన వారు అంటారు కదా. సువార్తను బోధించు వారి యొక్క పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. అందుకే మీరు ఏం చేస్తారు? గురువు వచ్చినప్పుడు కానీ ఉపదేశించినప్పుడు మీరు ఏం చేస్తారండి? గురువు వచ్చినప్పుడు ఏం చేస్తారు? పాదాలు అనుకుంటారు కదా. ఎందుకని? నేను మీకంటే చిన్నోడా పెద్దోడా, మీకంటే ఎక్కువ ఎడ్యుకేటెడా తక్కువ ఎడ్యుకేటెడా చూస్తారా? ఎక్కువ చదువుకున్నాడా తక్కువ చదువుకున్నాడా చూస్తారా? చూస్తారా? చూడరు. ఎందుకంటే గురువు దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క అభిషేకుడు. కాబట్టి ఆయన పాదాలు సుందరమైనవి, ఆయన పాదాలు ధన్యమైనవి. అవి తాకితే నాకు తీరుడు వస్తాయన్నటువంటి నమ్మకంతో మనం పట్టుకుంటాం కదా. కానీ వాళ్ళు చెప్తారండి, దివ్య సంప్రసాదాలు తీసుకునేటప్పుడు పెట్టుకోండి కదా. దివ్య సంప్రసాదాన్ని మనం స్వీకరించేటప్పుడు అటువంటి ఎంత వారి విషయంగా ఉన్నా పూర్తిగా ఉన్నా మనం ఎందుకని సాక్షాత్తు యేసు ప్రభువే తిరగొన్నాడు కదా. సాక్షాత్తు యేసు ప్రభువే తిరగొన్నాడు కదా. యేసు ప్రభువు లేనట, యేసు ప్రభువు విషయంగారంట, యేసు ప్రభువు పొందారంట కదా. యేసు ప్రభువు తర్వాతే కదా మేము నమ్మకం. కాబట్టి యేసు ప్రభు అందరూ ఉన్నప్పుడు ఆ ప్రభుని మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు గురువు యొక్క పాదాలు పట్టుకోవాలి. గురువు యొక్క పాదాలు మనం పట్టుకోవాలి.